జిల్లా కేంద్రంలోని విద్యానగర్ రైతు బజార్లో పట్టణ ప్రగతి నిధులు 20 లక్షల రూపాయలతో షెడ్డు నిర్మాణానికి శనివారం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బల్దియా చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నడిబొడ్డున ఉన్న రైతు బజార్ నిర్లక్ష్యానికి గురై దీన్ని పూర్తిగా తీసేయడానికి కుట్ర జరిగిందని, మున్సిపల్ శాఖ మంత్రి కేటాయించిన నిధుల ద్వారా రైతు బజార్ అభివృద్ధి కృషి చేసి దానిని ఉపయోగంలోకి తీసుకురావడం జరిగిందని, అధికారులు కౌన్సిలర్లు సహకారంతో దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఫిష్ మటన్ మార్కెట్లకు అనువుగా దీన్ని తయారు చేస్తామని, కాబట్టి గంగాపత్రులు కటిక సోదరులు దీనికోసం ఉపయోగించుకోవాలని, ఈ రోజు 20 లక్షలతో పెద్ద షెడ్డుకు భూమి పూజ చేసుకున్నామని, దీన్ని అందరూ వాడుకోవాలని అన్నారు. కొంతమంది రాజకీయ స్వలాభం కోసం టవరు మరియు రైతు బజార్ మార్కెట్ల విషయంలో దుష్ప్రచారం చేశారని, కానీ ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ధర్మపురి గొల్లపల్లి రోడ్డు రైతులకు ఇది చాలా లాభదాయకంగా ఉంటుందని అన్నారు. రైతులందరూ రైతు బజార్ మార్కెట్ లోపల కూరగాయలు అమ్ముకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అధికారులకు సహకరించాలని, ప్రజలు కూడా రోడ్లపై అమ్మేవారికి సహకరించవద్దని అన్నారు. రాబోయే కాలంలో మంచినీళ్ల బావి, వాణినగర్ ప్రాంతాల్లో కొత్త మార్కెట్లు ఏర్పాటు చేస్తామని, మార్కెట్లలో ఇటు రైతులు అటు వ్యాపారులు ఇద్దరి అవసరం ఉంటుందని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, పార్టీ పట్టణాధ్యక్షులు గట్టు సతీష్, ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, ఆనందరావు, కౌన్సిలర్లు కూతురు రాజేష్, గుగ్గిళ్ల హరీష్ పిట్ట ధర్మరాజు, క్యాదాస్ నవీన్, పద్మ సింహారావు, లత, జగన్, బొడ్ల రాజు, ముస్కు నారాయణ రెడ్డి, కొలగాని హేమలత, సత్యం, మేక పద్మావతి, కోఆప్షన్ సభ్యులు రియాజ్ మామ, శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆఫ్ రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అదేనా ఓ అమ్మ తినా దశాబ్దాలుగా మూతకుబడి ఉన్న మార్కెట్. మరి గత పాలకులు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేసిరో కానీ తెలియదు. కానీ ఈ మొన్న కరోనా నుంచి మేము ఓపెన్ చేసి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనల ప్రకారము దీన్ని సక్సెస్ఫుల్గా నడపగలడం జరిగింది. ఇంకా ముందు కూడా వ్యాపారులు కూడా నడుపుతారని. మరి 20 లక్షల రూపాయలతో షెడ్ నిర్మాణానికి ఈరోజు గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గత ప్రభుత్వం మరియు గత పాలక వర్గం కూడా మరి ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి రైతు బజార్ ఇప్పటి మున్సిపల్ మార్కెట్ని నిర్లక్ష్యంతో వదిలేయడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత మా నూతన పాలక వర్గం ఏర్పడిన తర్వాత కూడా మేము దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా మరి కూరగాయలు, మరొక పక్క మటన్, ఫిష్ అన్ని కూడా అమ్ముకునే విధంగా మరి ఇప్పుడు మరి కొంత అభివృద్ధి పరుస్తూ 20 లక్షల వ్యయంతో షెడ్ నిర్మాణం చేపట్టడానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. టవర్ దగ్గర ఉన్న మార్కెట్ని ఆధునీకరించి ప్రజల సౌకర్యానికి తీసుకురావడం జరిగింది. మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అనేక కుట్రలు కుతంత్రాలతో మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో. డెఫినెట్గా ప్రజల సంక్షేమం కోసమే మేము ముందడుగు వేస్తాం. ప్రజలందరికీ తెలుసు, ప్రజలు మాకు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. మరి వచ్చినప్పటి నుంచి కూడా పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సంజయ్ అన్న గారు ముందుకెళ్తూ ఉన్నారు. మరి వారి సారథ్యంలో నడిచే మేమందరము కూడా అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. మరికొన్ని ప్రజల సౌకర్యార్థం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారు మన కేసీఆర్ గారి కళ, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారి ధ్యేయం, మరి మన సంజయ్ అన్న గారి కోరిక మరింత మార్కెట్లు మరి ప్రజల సౌకర్యార్థం తీసుకురావాలని, మరికొన్ని మార్కెట్లు అభివృద్ధి పరచాలని కూడా మరి ఆ దిశగానే మేము ముందడుగు వేస్తాం. మరికొన్ని మార్కెట్లు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. డెఫినెట్గా ఆలోచనలోనే ఉన్నాను. అన్నగారి సహాయంతో అది కూడా తొందరలోనే చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి
పట్టణంలోని టిడామా టాకీస్ రామ్ మందిర్ రోడ్లో విద్యానగర్లోని రైతు బజార్ అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమానికి జగిత్యాల నడిబొడ్డున పాత బస్టాండ్కు అతి దగ్గరలో గొల్లపల్లి రోడ్డుకు కూడా అతి దగ్గరలో ఉన్న ఏర్పాటు చేయబడ్డ రైతు బజార్ టోటల్గా నిర్లక్ష్యం చేయబడి దాదాపుగా ఒక కుట్ర చేయడం జరిగింది. దీన్ని మొత్తం తీసిపారేసి ఇంకేదైనా డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి. అలాంటి సందర్భంలో మన కేసీఆర్ గారు కళ తెలంగాణ రావడం, కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడం, కవిత గారు ఎంపీ కావడంతో అప్పుడు నేను ఓడిపోయినా కానీ వచ్చి చూపెట్టింది నడిబొడ్డున ఉన్నది, దీన్ని బాగా చేయాలని చెప్పి కమిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి శిథిలావస్థలో పడిపోయిన దాన్ని రిపేర్ చేసి మున్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయినా కానీ అప్పటి పాలకవర్గం ఎలాంటి శ్రద్ధ పెట్టలేదు. దాదాపు ఒక 9 నెలల క్రితం దీన్ని ప్రారంభం చేసి కొన్ని మరమ్మతులు చేసి వినియోగానికి తీసుకొచ్చినాం. 9 నెలల నుంచి కూడా దాదాపు ఒక 100 మంది వ్యాపారస్తులు ప్రతిరోజు కొన్ని వేలాది మంది ఇక్కడ వచ్చి కూరగాయలు కొనడం జరుగుతూ ఉంది. హోల్సేల్ కూరగాయల వ్యాపారం ఇక్కడ నుండి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మా కౌన్సిలర్స్ కూడా చెప్తా ఉన్నారు, నేను కూడా ఒకనాడు చూసిన. ఉదయాన్నే పొద్దున 3 గంటలకెళ్ళి ఇక్కడ బిజినెస్ వ్యాపారం ప్రారంభమవుతుంది. మరి ఈ రకంగా చూస్తే ఇప్పుడు సాయంత్రం 5 అయింది. ఇంకా కూడా మా అవ్వలు కానీ సోదరులు దాదాపు ఒక 50-60 మంది కూరగాయలు అమ్ముతూ ఉన్నారు. మరి అదేవిధంగా స్థానిక కౌన్సిలర్స్, వివిధ కుల సంఘాల నాయకులు కూడా ఇదివరకు కూడా కొనడం జరిగింది. మా పద్మా సింగారావు గారు, గంగపుత్రుడు వారు కూడా ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా తరలించడానికి ప్రయత్నం చేసిండ్రు. మరి కొన్ని రోజులు వచ్చి వెనక్కి వెళ్ళింది. రోడ్డు మీద పెట్టి ఒకటి అమ్ముకుంటున్నాం. రెండవది అది ఎస్సీలకు సంబంధించిన షాపులో ఉన్నది, వాళ్ళు కూడా రెగ్యులర్గా కంప్లైంట్ చేస్తున్నారు. మొన్న కూడా వెళ్ళి కలెక్టర్ గారికి నివేదించిన చెప్పి కలెక్టర్ గారు అంటే అనవసరంగా మనకు రోడ్డు మీద అమ్ముకునే దానికంటే ఇక్కడ బ్రహ్మాండంగా టైల్స్ వేసి మంచిగా నీట్గా చాలా శుభ్రంగా ఉన్నది. ఎంతో దూరం కాదు, అన్నపూర్ణ చౌరస్తాకి ఇది మళ్ళీ 100 అడుగుల దూరమే, 5 నిమిషాల్లో రావచ్చు. కాబట్టి అది మనం మార్చుకుంటే బాగుంటుంది. రెండోది అన్నపూర్ణ చౌరస్తా ప్రాంతంలో ఇక్కడ కొంతమంది మటన్ కూడా రోడ్ సైడ్ అది అమ్ముతున్నారు. మనందరికీ తెలుసు రోడ్ సైడ్ అమ్మేటప్పుడు ఎంతో దుమ్ము ధూళి ఎన్ని పడతాయో కూడా వచ్చి ఇక్కడ అమ్ముకుంటే బాగుంటుంది. నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని, కమిషనర్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా కురుమన్నలను, మా కౌన్సిలర్ గంగమ్మల్ గారిని కోరుతా ఉన్నా. మీడియా ద్వారా మా కటిక సోదరులు కానీ, మా గంగపుత్ర సోదరులు, కురుమన్నలు కోరుతా ఉన్నా. ఈ మార్కెట్ ఏదైతే విద్యానగర్లో మన రామటాకీస్ రోడ్, రామ్ మందిర్ రోడ్ ఉందో బ్రహ్మాండమైన వసతులు ఉన్నాయి ఇప్పటికే. ఇది భోంగా కూడా అదనంగా మా హోల్సేల్ మార్కెట్ వాళ్ళ కోసం, హోల్సేలర్ కోసం 20 లక్షలతోటి 5,000 స్క్వేర్ ఫీట్ షెడ్ వేస్తూ ఉన్నాం. కూరగాయల మార్కెట్ వినియోగించుకోవాలి. చాలా రకాలుగా మన మీడియా ద్వారానే చూస్తుంటారు, ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేసి ఇంతకుముందు చైర్మన్ చెప్పినట్టు అసలు టవర్ కాడ మార్కెటింగ్ అది ఇయ్యరని, లేకపోతే ఇంకేదో ఒక వర్గానికి వ్యతిరేకమని చాలా అసలు విచిత్రంగా అనిపించింది. ఒకరోజు ఒక వర్గం వాళ్ళు పోయి కలెక్టర్ దగ్గర ధర్నా, ఇంకో రోజు ఇంకొక వర్గం వాళ్ళు పోయి ధర్నా. మరి అక్కడ చూస్తేనేమో టవర్ కాడ కూరగాయల మార్కెట్ను ఈ సందర్భంలో బ్రహ్మాండంగా 2 షెడ్లేసి డెవలప్ చేసినాం. మటన్ మార్కెట్ ఘోరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పోయి చూడవచ్చు. ఇవాళ మొత్తం ఒక పెద్ద హాల్ వేసి ఎవరికి వాళ్ళు కూర్చొని అమ్ముకునే విధంగా, కడుగుతే ఒక రక్త చుక్క కూడా కనబడకుండా గొర్రెల మేకలకు వస్తే ట్రయల్స్ వేసి, అదేవిధంగా దారిలో కూడా మంచి అయినా కానీ ఆ టైంలో కొన్ని దుష్ప్రచారం చేశారు. అసలు ఇక టవర్ కాడ మార్కెట్ తీయరట, బదనాయిస్తారని 1కి 4 సార్లు చెప్పినాం. అయినా కానీ ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇట్లాంటి నమ్మరు. ఎందుకంటే ఇవి ఎప్పటికి కూడా కంటిన్యూ కాదు. మేము ఎప్పటి నుంచి అయితే ఈ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి మేము ప్రజల ఆశీస్సులతో గెలిచినామో ప్రజల కోసం ఉన్నాం. ఇట్లాంటి దుష్ప్రచారాలు కొంతమంది చేస్తూనే ఉంటారు, కానీ ప్రజలు నమ్మద్దు. ఇవాళ 1వ వార్డు, 2వ వార్డు, 3, 4 ఇవన్నీ కూడా 17, 18 ఈ వార్డులన్నిటికీ కూడా ఉపయోగపరంగా, అదేవిధంగా గొల్లపల్లి, ధర్మపురి రోడ్డు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ మార్కెట్ ఉంది. ఇక్కడ నుండి హోల్సేల్ బిజినెస్ వేరే చోట్ల కూడా